నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటర్ల జాబితాపై అక్రమాలపై దృష్టి సారించండి. సిఈసి సభ్యులకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు పవన్. జనవరి 14 నుంచి భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి. ఏపీ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు. భూ యాజమాన్య చట్టం విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన. విశాఖలో గందరగోళంగా మారిన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. ప్రతిపక్ష వామపక్ష పార్టీలు కౌన్సిల్లో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సిఈసితో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని వెల్లడించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడని పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడంతో హోల్సేల్ గా ఓటర్లందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేమనే తుది నిర్ణయానికి వచ్చారని చంద్రబాబు వివరించారు. దీనికి సంబంధించి సిఈసికి ఇవాళ ఒక ఉదాహరణ ఇచ్చామని, ఒక చంద్రగిరిలోనే ఫారం 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33,000 ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సిఈసికి ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని, ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం. ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే, ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి, వాళ్ళ మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి, కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో, వాలంటీర్లతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలేవీ తీసుకోలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాలలో పూర్తయిన తరువాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది తప్ప ప్రజలకు నష్టం కానీ, హాని కలిగించే నిర్ణయాలు ఏవీ కూడా తీసుకోదు అన్నారు. హక్కులపైన సరైన భరోసా ఇవ్వాలి అన్నటువంటి అభిప్రాయంతో ప్రొఫెసర్ డిసి వేద్య అప్పటి ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ని కేంద్రం నియమించింది.
ఆ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే, భారతదేశంలో భూమి హక్కులకు సంబంధించి రికార్డులు అధ్యయనం చేసి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో భూమికి సంబంధించినటువంటిది, ఆస్తులకు సంబంధించినటువంటిది నివేదిక ఇమ్మని ఆ కమిషన్ని కోరింది. ఈ కమిషన్ ఒక సంవత్సర కాలం తర్వాత 1990లో, అంటే ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది, క్రితమే ఒక నివేదికనిచ్చింది భారతదేశం స్థాయిలో. అది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే, మన దేశంలో కూడా టైటిల్కి గ్యారంటీ ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది లేదు. అట్లాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తెమ్మని చెప్పి సిఫార్సు ఇచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేదో ఆదరాబాదరాగా లేదు, తానంతట. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చారిత్రాత్మకమైన విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకురాలు విఎంఆర్డీఏ మాజీ చైర్పర్సన్ అక్క రమాణి విజయ నిర్మల పేర్కొన్నారు. ఈ యాత్రతో రాష్ట్ర ప్రజల అభిమాన చూరగొన్న ఆయన నవరత్నాలతో సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారన్నారు. ఈ యాత్ర పూర్తి చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆమె ఎంవీపీ కాలనీలోని తమ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత 4.5 సంవత్సరాల నుంచి ప్రజా సురంజక పాలన అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో మరల రాష్ట్ర ప్రజలు అందిస్తారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు, నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ, మరి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ, మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ, మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము ఈరోజు. ఎందుకంటే మేమే కాదు, ప్రజలు కూడా ఎంతో సంతృప్తి పొందడం జరుగుతున్నది. మరి ఇల్లు, పేదవాడి కళ అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరుస్తూ ఇల్లులు ఇవ్వడం కానీ, మరి అలాగే పథకాలన్నీ కూడా ఈరోజు చూస్తుంటే చదువుకోవడానికి పేద విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి మంచి చదువుని చెప్పిస్తూ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ అంశంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5,617 కోట్లతో జీవీఎంసీ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు ఇదంతా అంకెల గారడి బడ్జెట్ అంటూ ఆరోపించారు. అనంతరం జనసేన నాయకులు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పకడ్లను పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో కౌన్సిల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం టీడీపీ సభ్యులు ఈ బడ్జెట్ ను వ్యతిరేకించినప్పటికీ వైసీపీ సభ్యులు మాత్రం మద్దతు తెలిపి ఏకగ్రీవంగా అంగీకరించారు. వర్కర్స్ కి న్యాయం చేయాలనే చూస్తాం కాబట్టి ఇది ఓన్లీ బడ్జెట్ సమావేశం కాబట్టి బడ్జెట్ గురించి మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో చేతులు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అడగండి. కనుక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 5,500 మంది ఈ రోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు మన జీవీఎంసీలో ఉన్నారు. గౌరవ మేయర్ గా మీరు కూడా మీరు కానీ కమిషనర్ గారు కానీ ఎప్పుడైనా చర్చలు పారిశుద్ధ్య కార్మికుల గురించి మీరు కానీ కమిషనర్ గారి గురించి కానీ కనీసం ఒకసారి చర్చ జరిపారా? మీరు కార్మికులతోనే ఎప్పుడు చర్చ జరిపారా? ఒక్కసారి ప్రయత్నం చేశారా అసెంబ్లీ చేయడానికి? మీరు కానీ కమిషనర్ కానీ చర్చ జరిపి కనీసం వాళ్ళ సభ్యులు విడుదల చేశారా? అన్ని రోజులుగా సభ చేస్తుంటే కనీసం చర్చ జరపలేదు. వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రయత్నం చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ విశాఖ నగర అధ్యక్షుడు కె అభిలాష్ ఆరోపించారు. అసోసియేషన్ 3వ మహాసభల సందర్భంగా మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ముందుగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో సరైన విధంగా టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు కూడా బాగా పెరిగిపోయాయని, ఒత్తిడి తట్టుకోలేకనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తక్షణమే వాటి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సంస్మరణలో భాగంగా విద్యార్థుల యొక్క 3వ మహాసభలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క కాన్ఫరెన్స్ వ్యతిరేకంగా మేము పెడుతున్నాము. 4 ఏళ్ల డిగ్రీని రద్దు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క ఒత్తిడికి గురి చేసేటువంటి పద్ధతిని విరమించుకోవాలని చెప్పి, కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యొక్క టైమింగ్లను నియంత్రించాలని, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ యొక్క డిమాండ్ల సాధనకై ఈ యొక్క విశాఖ నగర కమిటీ ఏదైతే కొత్తగా కమిటీ ఏర్పడబోతుందో ఈ యొక్క కమిటీ దీని మీద పాటుపడుతుంది, ఫైట్ చేస్తుంది. ఆ యొక్క డిమాండ్లను సాధనకై కార్యక్రమాలు చేపడుతుంది. దానికోసమై ఈ యొక్క విశాఖ నగర విద్యార్థుల యొక్క ఏఐడిఎస్ఓ విద్యార్థుల యొక్క 3వ మహాసభలను మేము కండక్ట్ చేస్తున్నాము. దీనిలో వందల మంది విద్యార్థులు ఈరోజు పాల్గొంటున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని గమనించి విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి 4 ఏళ్ల డిగ్రీని విరమించుకోవాలని చెప్పి, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, విద్యార్థులను ఒత్తిడికి గురి చేసేటువంటి పద్ధతులను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అరికట్టాలని, విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని, కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యొక్క దోపిడీ పైన ప్రభుత్వము దృష్టి పెట్టి వాటన్నిటిని అరికట్టాలని చెప్పి, నియంత్రించాలని చెప్పి ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖ నగర కమిటీ డిమాండ్ చేస్తుంది. నా పేరు అభిలాష్, ఏఐడిఎస్ఓ విశాఖ నగర అధ్యక్షులు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 5 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు కేక్ కట్ చేశారు.
అనంతరం ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే తిరిగి సీఎంగా జగన్ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరిలోనూ కూడా ధైర్యాన్ని నింపాలి. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఒక సత్సంకల్పంతో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తుకి తప్పకుండా బంగారు బాటలు వేద్దామని ప్రజలందరితో మమేక అవడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలో పాదయాత్రని ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3600 కిలోమీటర్ల 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారితో కూడా మమేకమై మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, న్యాయవాదులు కానీ, అధ్యాపకులు కానీ, మేధావులు కానీ ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజా సంకల్పయాత్రలో ఆలోచన చేయడం జరిగింది. ఆ ప్రజా సంకల్పయాత్ర ఆ రోజు 2019 జనవరి 9వ తారీఖు ఇచ్చాపురం వద్ద దివంగత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏవైతే చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు చేశారో ఇచ్చాపురం దగ్గర ముగింపు పలకటం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది తండోపతండాలుగా ఇచ్చాపురానికి తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం. తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా 86 సీట్లతో కైవసం చేసుకోవటం. ఆ ప్రజా సంకల్పయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ కూడా చెప్పిన దానికంటే కూడా భిన్నగా, చెప్పిన సమయానికంటే కూడా ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మరి వెనకబడిన పేద వర్గాల వారి సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక కావచ్చు, ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు సంకల్పం పలికిన రోజు జనవరి 9వ తారీఖు చాలా విశిష్టమైన రోజు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈరోజు మేమందరం కూడా ఒకటే సంకల్పం పెట్టుకుంటున్నాం. మేమందరం కూడా ఈ రోజు నుంచి ఈ 90 రోజుల రాబో ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఈ రోజు నుంచి రాబో 90 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఎక్కడైనా ల్యాబ్స్ ఏదైనా ఉన్నా, ఏదైనా సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడైనా చిన్న చెత్త ఎక్కడైనా మేము వెనకబడి ఉన్నా వాటిని కూడా పరిష్కరించే 100% సంక్షేమం విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ విధంగా సంక్షేమాన్ని అందించి పేదవారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపామో, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో కానీ, అదేవిధంగా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ వాటన్నింటినీ కూడా పరిష్కరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి సువర్ణ అధ్యాయాన్ని రాజశేఖర రెడ్డి గారి కళల కన్నా రామరాజ్యాన్ని కూడా తీసుకురావడం మా అందరి ముందు. విశాఖలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం దక్కింది. 216 రౌండ్లు, 108 రౌండ్ల సూర్య నమస్కారాలతో యోగాసన చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గాదేరాజు ప్యాలెస్ లో ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో జనవరి 9 ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగింది. యోగ సాధకులు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించి చాలానే లక్ష్యంతో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 216, 108 రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్నారు.
when the scholars are Vilingas, Vilingas, Parivedas, Aswasanshanas, for the Thank you, sir. Asian Council Association of GCC countries. Asian coach and Uttar Pradesh Yoga Association president. Thank you. Thank you. Thank you. రోజు ఓం యోగా సెంటర్ ద్వారా ఈరోజు గాదిరాజు ప్యాలెస్ నందు యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం, ముఖ్యంగా 108 రౌండ్స్ సూర్య నమస్కారాలు కొంతమంది బ్యాచ్, అదేవిధంగా 216 అనే ఒక బ్యాచ్. వారి స్టామినా బట్టి ఎవరు ఎన్ని చేయగలరు అన్న దాన్ని బట్టి 2 గ్రూపులుగా విభజించి ఈరోజు వరల్డ్ రికార్డు గాదిరాజు ప్యాలెస్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి వచ్చి వారి అబ్జర్వేషన్లోని ఈ యోగా కార్యక్రమం, ముఖ్యంగా యోగా అంటే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలకి యోగాకి చాలా తేడా ఉంది. సూర్య నమస్కారాలు అనేది యోగాకి సంబంధం లేదు. ఇది ఒక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసే నమస్కారాలు. ఇవి 12 ఉంటాయి నమస్కారాలు. ముందుగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సూర్య సుందరం లోకనాథాయ అమృతం బ్రహ్మ విష్ణు శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం అనే మంత్రోచ్చరణతోటి మొదలుపెట్టి మిత్రాయ నమః రవయే నమః ఆ విధంగా 12 నమస్కారాలతోటి ఇవి సాధన చేయడం జరుగుతుంది. మరి ఇది ఈ మధ్యనే మనకి న్యూఢిల్లీలోని 50,000 మందితోటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి మరి సెంట్రల్ మినిస్టర్స్ కూడా వాళ్ళు ఆధ్వర్యంలో నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం యోగా సెంటర్ వారి మిత్రులు శ్రీ చిలక రమేష్ గారు, ఆయన డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమాన పనికి సమాన వేతనం అందించాలని, అంగన్వాడీ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు మంగళవారం నాటికి 29వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు వై తులసి మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగదన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు పలువురు పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మె 29వ రోజుకి వచ్చింది. అలాగే రిలే దీక్షలు 4వ రోజుకి వచ్చింది. ఇప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు కనుక ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2ని తీసుకొని వచ్చింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రెల్లి సత్యం మాట్లాడుతూ సెమీ స్కిల్డ్ వర్కర్ కు తక్షణమే పూర్తి స్థాయిలో వారి అర్హతను బట్టి జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్టర్ వర్కర్లకు కూడా హెల్త్ అలవెన్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పలువురు నీటి సరఫరా ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు బి ఆనంద్ కుమార్ అండి, ఇంజనీరింగ్ సెక్షన్.
జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. మేము నిర్వహణ సమ్మె 2వ తారీఖు నుంచి చేస్తున్నామండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చాడో అసెంబ్లీ సాక్షిగా సమాన వేతనం ఇస్తామని చెప్పారు. సమాన వేతనం అనేది ఈ 4.5 సంవత్సరాలు వెయిట్ చేసాం తప్ప ఇప్పటికి కూడా సమాన వేతనం ఇవ్వలేదు. అలాగే జీవో నెంబర్ 96 అనేది పక్కన దాచిపెట్టారు. గత ప్రభుత్వంలో సాధించుకున్న జీవో నెంబర్ 96ని వెంటనే అమలు చేయాలని, ఏదైతే జీవో నెంబర్ 96లో మినిమం బేసిక్ 20,000 ఉందో ఆ 20,000 బేసిక్ హెచ్ఆర్డీఏతో ఉండే వేతనాన్ని ఇంజనీరింగ్ కార్మికులందరికీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే సంక్షేమ పథకాలన్నీ మాకు తీసేశారండి. సంక్షేమ పథకాలన్నీ మాకు అమలు చేయాలి. ఎందుకంటే మాకు 13,000 రూపాయల వేతనం ఇస్తూ మాకు సిఎంఎఫ్ఎస్ కోడ్ అనేది మాకు నిర్వహించడం జరిగింది. దాని ద్వారా మేము ఎంప్లాయీగా నిర్ధారించబడుతుంది. కనుక సిఎంఎఫ్ఎస్ కోడ్ను వెంటనే తొలగించి మాకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, వేతనాలు అందరికీ సమానంగా ఇవ్వాలని, అలాగే మాకు ఇంజనీరింగ్ కార్మికులకి ఏవైతే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఉన్నాయో ఆ విధంగా మాకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని మహిళా చేతన విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ తెలిపారు. మంగళవారం విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామూహిక అత్యాచార గురైన బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు శిక్ష వేయడంతో వారంతా వారి శిక్ష తగ్గించాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఇచ్చిన తీర్పు అభినందనీయమన్నారు. ఎందుకు పెట్టామంటే పాల్పడడం, అలాగే దీని వెనక ఎంత విజయం ఉంది అంటే మన ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి అలా చేసే అధికారం ఏ రాజకీయ పార్టీకి లేవు. దేశంలో మహిళలకి ఇంకా గౌరవం ఉందని, మహిళలకి ఇంకా రక్షణ ఉందని, ఈ భారతదేశంలో అనుగుణంగాను ప్రభుత్వ విధానాలు చేస్తున్నారో అవి చేయడానికి వీల్లేదు, అవి రాజ్యాంగానికి విరుద్ధం ధిక్కరిస్తాయని చెప్పి కొట్టివేస్తాయని చెప్పి నిరూపించిన తీర్పుది. ఈ తీర్పును ఏదైతే విడుదల ఉందో దాన్ని ఆపాలని చెప్పి మన దేశం అధోగతి పాలవకుండా నేలకేసి కొట్టి చంపేసి ఆ బాబుతో పాటు 7 మంది ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంఘటన మీద గత 22 సంవత్సరాలుగా భారతదేశంలో చర్చ నడుస్తుంది. ఈ కేసులో ఆమె చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు. అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు. చాలా వరకు నిలబడి ఈ కేసు ఇప్పటికి ఈ రోజుకు వచ్చే వరకు కూడా ఈ కేసు మీద పోరాటం జరుగుతూనే ఉంది. ఆమె చేసినటువంటి పోరాట ఫలితంగా, నిలబడినటువంటి తీరు ఫలితంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని ది విశాఖపట్నం బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పైల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ఈ చట్టం రద్దు చేయాలని నెల రోజులుగా నిరసన చేపడుతున్నామని, అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ భూ యాజమాన్య హక్కుల చట్టంపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు న్యాయవాదులు ఆధ్వర్యంలో తెలియజేస్తామన్నారు. న్యాయ పోరాటానికి తర్వాత ఈ ప్రజాస్వామ్యయుతంగా అమలులో ఏమైనా లోపాలు ఉంటే మీరు ఎంతో దీనికి ఏమాత్రమూ తక్కువ కాదు. అడ్వకేట్లు మనకి స్వాతంత్రం రాకముందు నుంచి అంటే చట్టాలు లొసుగులు తెలిసి మీకు మేము చేరవేస్తాం, మీరు ప్రజలకు చేరవేయడానికి మీకు ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏమిటి సమస్య అన్నది చాలామందికి తెలుసు, కానీ పూర్తి విషయాలు తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది గత సంవత్సరం దాన్ని ఇంట్రడ్యూస్ చేసి 31/10/2023 నుంచి మన ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది లోకల్ యాక్ట్ కింద కన్వర్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన స్టేట్లు వాళ్ళెవరూ కూడా ఇది ఇబ్బందికరమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రజల తాలూకు ఆస్తులకు రక్షణ లేదనే ఉద్దేశంతో వారెవరు ఇంట్రడ్యూస్ చేయనప్పటికి కూడా మన ప్రభుత్వం వారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్న సమస్య
ఏంటంటే ఏ వ్యక్తి కూడా తన తాలూకా ఆస్తుల విషయమై తగాదా వస్తే సివిల్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తిగా రెవెన్యూ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ పరిష్కారం చేయమని ఒక ఏర్పాటు చేశారు. దానివల్ల మీకు తెలియంది కాదు, సివిల్ కోర్టులో చట్టాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది, సక్సెషన్ యాక్ట్ ఉంది. వీటన్నింటినీ కూడా పురస్కరించుకొని ఏ ప్రొసీడింగ్స్ ఏ విధంగా నడవాలనే ఉద్దేశంతో ఒక ప్రొసీజర్ అనేది ఉంది. దాని ప్రకారం ఏదైతే సాక్ష్యంలో తీసుకోవాలి, ఏది సాక్ష్యంలో తీసుకోకూడదు అని ఎవిడెన్స్ యాక్ట్ చెబుతూ ఉంది. అలాగే జీవీఎంసీ పరిధిలోని మురికివాడలను అభివృద్ధి చేయుటకు చట్టపరమైన మార్పుల కొరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మురికివాడల నివాసులు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మురికివాడల సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మురికివాడ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించి విద్య, వైద్యం, ఉపాధి, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత జీవీఎంసీ అధికారులపైనే ఉందన్నారు. తక్షణమే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వచ్చి ఓట్ల గురించి కానీ సారి నేను మా ఆఫీసులో ఒక అమ్మాయి తోటి ఏడ్చేది, అయిపోయింది ఏడ్చేది, నీకేం పర్లేదు రా నాతోటి అన్నాను. ఏమి నాతో దెబ్బలాడకూడదండి, ఏమంటారు అనేసి ఏం మడక్కలేదు, ప్రశ్నిస్తాను సమాధానం చేతిలో ఏ ఊరి అన్నాను. ఆ కూతురు బాబు అండి ఉన్నాయండి, అవి చాలు కదా తిరగేస్తే అన్నాను. 2024-2025 బడ్జెట్ సమావేశం జరుగుతుంది. అందులో మా ప్రధానంగా ఈరోజు మురికివాడ నివాస సంక్షేమ సంఘం, ప్రతిశీల మహిళా సంఘంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈరోజు విశాఖలో సగభాగం పైగా ఈరోజు స్లమ్స్లో ఈరోజు నివసిస్తున్నారు. అట్లాంటి స్లమ్స్ సంబంధించిన అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి పేద మధ్యతరగతి అలాంటి యొక్క భూమి హక్కును ఈరోజు ప్రశ్నార్థకంగా చేసింది. ఏ చట్టం అయితే ప్రజలకు భద్రత ఇవ్వదో అట్లాంటి చట్టాలు చేస్తుంది. ఏ చట్టం అయితే మురికివాడ పేద ప్రజలకు 1956 యాక్ట్, ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ఇలాంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక్క మురికివాడిని నోటిఫై చేయట్లేదు. ఎవరైనా డబ్బున్న వాడికి ఏదైతే టైటిల్ సంబంధించి టీడీఆర్ ఇవ్వాలంటే మాత్రం నోటిఫై చేస్తానని వస్తుంది. మౌలిక వసతులు కల్పించిన నోటిఫై చేయట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకి ఇప్పుడు టిట్కో ఇల్లు కానీ జేఎన్ఆర్ మిల్లు కానీ ఇవన్నీ కట్టినప్పటికీ కూడా వాడికి మౌలిక వసతులు లేవు. ఇప్పుడు అన్ని కూడా జేఎన్ఆర్ మిల్లు పాతబడిపోయి కూలిపోతున్న వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. టిట్కో ఇళ్ళకి సంబంధించిన మంచి వసతులు లేవు. వాటన్నిటికీ కూడా వాళ్ళ కారిడార్లో కానీ వాళ్ళకి మెట్ల మార్గంలో కానీ వీటన్నిటికీ కూడా లైట్లు లేవు. వాళ్ళకి మంచి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇవి ఏమీ పరిష్కారం చేయడం లేదు. ఈ రోజు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ మున్సిపల్ బడ్జెట్లో దాదాపు 40% ఈరోజు యూసీడీ ద్వారా మురికివాడల యొక్క మౌలిక సదుపాయాల కల్పన కోసం మురికి వాళ్ళకి కేటాయించాలి. కానీ ఆ విధంగా చేయడం లేదు. జీవో నెంబర్ 1040 ప్రకారము ఈ 40% నిధులు దేనికోసము ఈరోజు రోడ్ల కోసము, డ్రైన్ల కోసము, కరెంటు కోసము, అదేవిధంగా అక్కడ విద్య, వైద్యం, ఉపాధి లాంటి వాటి కోసము కేటాయించాలి. కానీ వాటి కోసం కేటాయించకుండా వీఐపీ రోడ్డులో వేసిన రోడ్డే వేయడము, వేసిన రంగులే వేయడము, ఈరోజు ద్వీపాలన్నీ కూడా ఈరోజు రోడ్ల మీద చేస్తున్నారు తప్ప వెలిగిపోతుంది విశాఖపట్నం అంతా. బీచ్ రోడ్డు, వీఐపీ రోడ్డు తప్ప మురికివాడలు కాదు. ఈరోజు మురికివాడల్లో గాఢాంధకారంతో మౌలిక వసతులు ఏమితో కునారిల్లిపోతున్నాయి. ఈరోజు స్మార్ట్ సిటీలో దైనందిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో మురికివాడ పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా కానీ నివాస హక్కుని రాజ్యాంగంలో చేర్చే విధంగా, ప్రాథమిక హక్కుగా గుర్తించే విధంగా సిఫార్సు చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ ఆ విధంగా తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరొక విధంగా 40% నిధులు దారి మళ్లించకుండా మురికి వాళ్ళకే కేటాయించాలని, యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా ఎక్కడున్న మురికి వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా, ప్రతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 14వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేయు తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను కాంగ్రెస్ శ్రేణులన్నీ జయప్రదం చేయాలని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ నాయకుడు రాహుల్ గాంధీ చేయు తలపెట్టిన యాత్ర ఈ నెల 14వ తేదీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమై 66 రోజుల పాటు కొనసాగి చివరగా ముంబైలో ముగుస్తుందన్నారు. ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లో గల 100 పార్లమెంట్ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలు గుండా కొనసాగుతుందన్నారు. ఈ మేరకు గత నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి ప్రెసిడెంట్, అన్ని రాష్ట్రాల సిఎల్పి లీడర్లతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. స్వయం ప్రతిపత్తి ఉన్న జ్యుడిషియల్ పవర్ కలిగిన హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీల వారి మేనిఫెస్టోలో చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ విశాఖ అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ, గౌరవ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోటల్ దస్పల్లా వేదిక సమావేశ మందిరంలో మంగళవారం హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో హిందూ డిక్లరేషన్ సాధనకై ధార్మిక సామాజిక ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హిందూ డిక్లరేషన్ డిమాండ్ ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి హిందువుల అభిష్టానాన్ని గౌరవిస్తారో వారికి హిందూ సమాజం మద్దతు ఇస్తుందని హిందూ ధార్మిక పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొంది. హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుండి దశల వారీగా విముక్తి చేయాలని, హిందూ ఆలయాల ఆస్తులను, భూములను, ఆదాయ వివరాల శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకోసం నిర్వర్తిస్తున్నాం ఈ సభ అన్నదానికి సూచికలే అవి. మీరు హిందూ అన్న ధర్మాన్ని నేను ఇల్లు కట్టినప్పుడే ముందు బ్రహ్మాండమైన ఒక గణపతిని పెట్టుకున్నాను. హిందూ ధర్మం ప్రచారం జరగాలి అని మనం అనుకున్న వాళ్ళు అని తెలియడానికి మీ ఇంటి బయట ఇంటి పైన ప్రతి వాళ్ళకి కనిపించేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని జై భారత్ మాతాకి జై అంటుంటే అంటే మొత్తం చెప్పుకోవాలి అందరికి వరకు ఏమనుకోవాలి అంటే దయచేసి మన హిందూ దేవతలు పెట్టి ఎవరికి నచ్చిందో అలా పలకరించుకుంటే చాలా బాగుంటుంది అనుకుని తర్వాత మిగతా వాళ్ళు మనకు కరెక్ట్గా ఆదివారం అంటే అందరూ వెళ్తారు, శుక్రవారం వెళ్తారు. మన వాళ్ళు అందరికీ నమస్కారం. తప్పకుండా కార్యక్రమం అందరూ వచ్చి అందరూ జై దివాలని చెప్పి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉన్న దానిని నిలుపుకోవాలి, అది చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది ఇక్కడ డిక్లరేషన్ అన్నారు. డిక్లరేషన్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓటర్ల జాబితాపై అక్రమాలపై దృష్టి సారించండి, సిఈసి సభ్యులకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు పవన్. జనవరి 14 నుంచి భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి, ఏపీ పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు. భూ యాజమాన్య చట్టం విషయంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన. విశాఖలో గందరగోళంగా మారిన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం, ప్రతిపక్ష వామపక్ష పార్టీలు కౌన్సిల్లో నిరసన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.